భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆ సమంతకమణి మాదేనని ప్రజలందరికీ బాగా తెలుసు. ఆ దొంగలకి ఎలా తెలిసిందో ఏమో. ఆ మణి తన దగ్గరుందని. మణి నిన్న ఆయన వద్దనే ఉందా? అవును. ఆ మణిని వేటగాని వెళుతూ నా నుండి ఆశపడి తీసుకున్నాడు. అప్పుడు మరోలా జరుగుంటుంది. ఈ విషయం తెలిసి నగరం నుంచే ఎవరైనా వెంబడించుంటారు. సరిగ్గా అవకాశం చూసి దాడి చేసుంటారు. మరి ఈ కిరాతకాన్ని ఒడిగట్టిందెవరు? ఇంకెవరు? ఎవరికైతే దీని మీద ఆశ ఉందో వాళ్లే ఈ మణిని పొందాలనే తాపత్రయంతో ఇలా దిగజారుంటారు. అయితే ఇది వ్యూహం అయి ఉంటుందా? ధనకాంక్ష ఎంత పనైనా చేయిస్తుంది. కళ్ళ ముందు ఇంత గొప్ప నిధి కనిపిస్తుంటే ఎటువంటి వారికైనా మనసులో ఆశ కలుగుతుంది. ఈ మధ్య కొన్ని దినాల క్రితం కొందరు ఈ మణిని ద్వారకాధీశులకు ఇవ్వాలనే ప్రతిపాదన తమ వద్దకు తీసుకొచ్చారు కదా? అవును. మరి తమరు ఆ మణిని ద్వారకాధీశులకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా? అవును, ఒప్పుకోలేదు. మరి ఈ విషయం ఆలోచించరే? ప్రతిదినము 20 మణుగుల బంగారాన్నిచ్చే మణిని గురించి తెలిస్తే వారికి ఆశ కలగదా? అంటే మీ ఉద్దేశం ప్రకారం ద్వారకాధీశుడే ప్రసన్నజిత్తు మీద అఘాయిత్యం చేశాడు. ఒకవేళ ఈ విషయంలో వారి హస్తం ఉండి ఉండొచ్చు కదా? ఇదే సత్యం అయితే కృష్ణుడు చేసింది అనుచితం. కేవలం మణి కోసం నా సోదరుని బలి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు మేమెంతగానో ఆశపడ్డాం. మా ముద్దుల కుమార్తె సత్యభామనే కాక మా శమంతక మణిని కూడా ద్వారకాధీశునికి సమర్పించి వారి పాదాల కడిగి కన్యాదానం చేసి వారిని అల్లునిగా చేసుకోవాలనుకున్నాము. ద్వారకాధీశుడు మమ్మల్ని మోసం చేశాడు. మాకు తీరని ద్రోహం చేశాడు. ప్రసన్నజిత్, సోదరా ప్రసన్నజిత్. సత్రాజిత్తులు ద్వారకాధీశులపైన ఆరోపించిన నేరం నిజమైనదే అంటావా? అయ్యుండొచ్చుగా. నా ఉద్దేశంలో ద్వారకాధీశులు ఇటువంటి కార్యం ఎన్నడూ చేయరు. ఎందుకు చేయరు? ఆ మణి ప్రతిదినం 20 మణుగుల బంగారాన్ని ప్రసాదిస్తుందిగా. ద్వారకాధీశులు ప్రసన్నజిత్తుని సంహరించుంటే ఈ ధర్మాధర్మాల ప్రసక్తి వచ్చుండేది కాదుగా. చూడు చెల్లమ్మ, ధనకాంక్ష ఎంతటి పన్నైనా చేయిస్తుంది. ఇలా రాజే అన్యాయానికి దిగజారితే సామాన్య ప్రజలు న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్ళగలరు? చూడండి, ఆ మణి ద్వారకాధీశుల వద్దకు చేరే ఉంటుంది. అందులో సందేహమే లేదు. అవును, ఆ మణిని స్వాధీనం చేసుకోవడానికే సాత్యకి అక్రూరులు సత్రాజిత్ వద్దకు వెళ్లారు. అంటే మీరంతా ప్రజల మాటలు విని ఊరికే ఉన్నారా? అసలు ద్వారకాధీశులు ఈ పని చేశారని ఇలాంటి అర్థం లేని ఆరోపణలు మోపడానికి ప్రజలకు మాత్రం ఏం హక్కు ఉంది? చెప్పండి, సాక్షికి సమాధానం చెప్పు. మేం వినడం కన్నా చేయగలిగినదేమున్నది అగ్రజ? ఉంది, చేయాల్సింది ఎంతో ఉంది. ఈ అసత్యారోపణకు ప్రజలను దండించవచ్చు. సత్రాజిత్తు సోదరుడు ప్రసన్నజిత్తు చనిపోయాడంటే తప్పక బాధపడవలసింది. మనం ఇప్పుడు సత్రాజిత్తును క్షమించి ఊరుకోకూడదు. ఎందుకంటే ద్వారకాధీశుల మీదే అపనింద మోపాడు. ద్వారకాధీశుణ్ణే దోషి అన్నారంటే వారి ధర్మంలో ఏదో దోషం ఉందన్నమాట. తప్పక ఈ సంఘటన మీద మనం విచారణ జరిపించాలి. విచారణ జరిపించేదేమిటి? విచారణ అసలు సత్రాజిత్తే మన దగ్గరకు వచ్చి విన్నవించుకోనుంటే మనం మన గుప్తచారులను పంపి ఈ రహస్యం తెలుసుకునేవాళ్ళం. మరి అతడు అలా చేయకుండా ద్వారకాధీశుల మీదే నిందారోపణ గావించాడు. ఇప్పుడు ఈ నిందారోపణకు అతన్ని మనం శిక్షించాల్సిందే. కానీ బలరామగ్రజ, వారిని శిక్షించే ముందు ద్వారకాధీశుల వారి సలహా తీసుకోవాలి. సలహా తీసుకోవాలా? ఎందుకు వారి సలహా? వారిని సలహా అడిగితే ఏవో 4 ధర్మపన్నాలు వల్లించి పక్కదారి పట్టిస్తాడు. లేదగ్రజ, ఆరోపణ ముఖ్యంగా ద్వారకాధీశులపైననే ఉన్నది కనుక అన్నిటికంటే ముందు మనం వారి అభిప్రాయాన్నే తెలుసుకోవాలి. చూడండి, కృష్ణయ్య, నువ్వు ఇక్కడ ధ్యానం చేస్తూ కూర్చున్నావు. అక్కడ నీ గురించి ప్రజలు లేనిపోనివి చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? ఏముంది? సత్రాజిత్తు సోదరుడు ప్రసన్నజిత్తుని సంహరించి నువ్వు శమంతకమణిని తస్కరించావట.
అందుకే మేము ఓ నిర్ణయానికి వచ్చాం. అతను చేసిన ఆరోపణకు తగిన శిక్ష విధించాలి. వారు ద్వారకాధీశులనే విమర్శిస్తారా, నిందారోపణ గావిస్తారా? సాత్యకి ఈ పరిస్థితిలో అసలు సత్రాజిత్తును దండించడం సముచితమేనా? దండించవలసింది అపరాధుల్ని. అతనేం అపరాధం చేశాడు? ఏం అపరాధం చేశాడంటున్నావా? నీ మీదే అసత్యారోపణ మోపాడు. ఇది అపరాధం కాదా? మరి అతని యొక్క అపరాధం వెనుక మాకు న్యాయాన్ని కోరుకుంటున్న అతని యొక్క ఆవేదన గోచరిస్తోంది. ఎంతైనా అతని సోదరుడు మరణించాడు. అతని యొక్క శమంతకమణి అపహరించబడింది. అయితే ఏమిటి కృష్ణయ్య? అందుకేం చేస్తాం మనం మాత్రం? కృష్ణయ్య, అక్కడ జనమంతా నీ గురించి గుసగుసలాడుతుంటే నువ్విక్కడ ముసిముసి నవ్వులు నవ్వుతున్నావా? అందుకు మనం సత్రాజిత్తును దండిస్తే జనులు గుసగుసలాడటం మానేస్తారా? లేదగ్రజ, మనమే గనక సత్రాజిత్తును దండించినట్లయితే శ్రీకృష్ణుడే శమంతకమణిని అపహరించి ప్రసన్నజిత్తుని సంహరించాడంటారు. దీనివలన వారి ఆరోపణలకు ఇంకా బలం చేకూరుతుంది. చూడు చూడు సాచకి, మేమేమన్నాం? కృష్ణయ్యతో సంప్రదించవలసిన అవసరమే లేదన్నావా? అతడు మనకు న్యాయమని ధర్మమని పెద్ద పెద్ద మాటలు చెప్పి పక్కదారి పట్టిస్తాడన్నావా? ఇప్పుడు అదే జరిగింది. మన్నించండి అగ్రజ, తమరొక్క విషయం మరచిపోతున్నారు. మనం రాజులం. దండించటం ఒక్కటే మన కర్తవ్యం కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణయ్య? ఏం చేద్దామో చెప్పు. వాళ్ళ ఆరోపణలకు మనం తల వంచుదామంటావా? ఆ అవసరం లేదగ్రజ. మేమే స్వయంగా వెళ్ళి శమంతకమణిని అన్వేషిస్తాం. తప్పకుండా అది ఎక్కడో ఉండే ఉంటుందిగా. తమ ఆలోచన చక్కగా ఉంది ద్వారకాధీశ. ఇక తమరే స్వయంగా తమకు వచ్చిన కళంకాన్ని తొలగించుకోండి. ఇక్కడే ప్రసన్నజిత్తు యొక్క ధనుసు దొరికింది. ఇక్కడే అతని తుణీరం దొరికింది. ఈ ప్రక్కనే అతని కవచం కూడా దొరికింది. చూడండి అక్రూరవర్య, సింహం పంజా చిహ్నాలు. అటు చూడండి. ఆ గుహలోనే ప్రసన్నజిత్తుని సింహం తినేసి ఉంటుంది. శమంతకమణి కూడా ఆ గుహలోనే ఉంటుంది. ఎందుకంటే సింహం పంజా గుర్తులు గుహలోకే ఉన్నాయి. మీరంతా ఇక్కడే ఉండండి. మేము ఆ గుహలోకి వెళ్ళి సత్యాన్వేషణ గావించడానికి ప్రయత్నిస్తాం. ద్వారకాధీశ, తమరు మా యందు దయ చూపి ఇప్పుడు ఈ గాఢాంధకారం అలముకున్న గుహలోకి వెళ్ళకండి స్వామి. సింహం పంజా గుర్తులు మనకు కనిపిస్తున్నాయి. అది ఈ పరిసరాల్లోనే ఎక్కడో ఉండొచ్చు. మనం ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి దాక్కుందాం. మీకొచ్చిన భయం ఏమీ లేదు. మీరిక్కడే ఉండండి. మేము గుహలోకి వెళ్ళొస్తాం.
రుద్రదేవా త్వరగా రండి, త్వరగా రండి. ఎవర్ను నా గుహలోకి ఎందుకు వచ్చావు? మేము దేవకీ పుత్రులం శ్రీకృష్ణులం ఈ మణి అన్వేషణలో వచ్చాం. ఎవడివైతేనే ప్రాణాల మీద ఆశ ఉంటే నువ్వు ఇంకొక క్షణం కూడా ఈ గుహలో ఉండాలని సాహసించకు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ మణి నీది కాదు. మేమిప్పుడు ఇది ఎవరిదో వారికి అందచేయటానికే ఇక్కడికి వచ్చాం. నువ్వు విషయం తెలుసుకో. దీన్ని నేను సింహాన్ని వధించి చేజిక్కించుకున్నాను. దీన్ని అడగడానికి నువ్వెవరివి? ఈ మణి నా కుమార్తెకు ఇష్టమైన వస్తువు. దానిని నేనివ్వను. మణిని ఇవ్వవలసింది నీకు సమ్మతైనా లేక అసమ్మతైనా? అయినా నీవు జాంబవంతుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నావా? నీవు ఆలోచన మానుకో. ఆపు నీ ప్రగల్భాలు. మేము ఆ మణిని స్వాధీనం చేసుకుంటాం. ఇదే మా నిర్ణయం. మేమెప్పుడూ లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టిందే లేదు. అలాగా? మణి మీది ఆశతో ప్రాణాలను పనంగా పెట్టదలుచుకున్నావా? నీ పేరేమిటన్నావు? కృష్ణుడా? కృష్ణుడు, దేవకీ పుత్రుడు కృష్ణుడు. అయితే తక్షణం నీ తల్లిదండ్రులను ఒక్కసారి స్మరించుకో. ఒకవేళ నీకు ఆ అవకాశం దొరక్కపోవచ్చు. చెప్పు, మల్ల యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధం కావలసింది ఎవరో తెలుసా? ఆలోచన శూన్యులు. ప్రారంభించు నీ మల్ల యుద్ధం. ముందు ప్రారంభించాల్సింది నువ్వు. ఎందుకంటే నా గుహలో ప్రవేశించింది నువ్వు గనక. లేదు జాంబవంత, ప్రారంభించవలసిన వాడవు నీవు. ఎందుకంటే ముందుగా మమ్ము యుద్ధానికి ఉసిగొల్పావు గనక. అలాగా? నీవు తెలివైన వాడివి. నా పుత్రికే మన జయాపజయాలను నిర్ణయిస్తుంది. అర్థమైందా? నేను ఆరాధించే నా రామలక్ష్మణుడు తప్ప ఇంకెవ్వరూ యుద్ధంలో నన్ను ఓడించలేరు. కనుకనే ఆలోచించకు. నీకు నేను మరో అవకాశాన్ని ఇస్తున్నాను. ఆ మాటే నీకు వర్తిస్తుంది. అయితే సంసిద్ధం కా.